5 జాబు రావాలంటే బాబు రావాలని మీరు అంటున్నారు, అబద్ధాలు. మర్చిపోయారా? 2014 నుండి 19 వరకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి 18 మీటింగులు పెట్టి నేను మోసపోయాను, ప్రజల్ని మోసం చేశాను తెలియక మీరు వచ్చారు. 5 సంవత్సరాల్లో 38,000 జాబులే ఇచ్చారు. ఇప్పుడు నిరుద్యోగులు 60 లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఏ ఉద్యోగము లేకుండా. వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగిస్తారు? 7 మీరు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? నేను తెచ్చిన కంపెనీలు తప్ప. గూగుల్ నేను తీసుకొచ్చాను, మీకు పరిచయం చేశాను ఓనర్ని. మైక్రోసాఫ్ట్ నేను తీసుకొచ్చాను, బిల్ గేట్స్ని నేను మీకు పరిచయం చేశాను ఇదే ఢిల్లీలో. మర్చిపోకండి, మీరు బిల్ గేట్స్ని కలకముందు 1 సంవత్సరం ముందు బిల్ గేట్స్ని అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నా మిత్రులు గ్లోబల్ పీపుల్స్ అంబాసిడర్ దేవగౌడ్ గారికి పరిచయం చేశాను. మీరు ఎలాగ కంపెనీలు తీసుకొస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి? 8 మీరు ఇంతవరకు రుణమాఫీ చేస్తానని రైతులకు ఎందుకు చేయలేదు 14 సంవత్సరాల్లో? ఇప్పుడు ఎలాగ చేస్తారు? 9 మీరు కాంగ్రెస్ దగ్గర కాపీ కొట్టి మహిళలకు ఫ్రీ బస్సు, ఇది విద్య, వైద్యం ఇవన్నీ ఇస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. దాని బడ్జెట్ మీకు తెలుసా? లెక్కలు వచ్చా మీకు? నేను చెప్తా. నిన్న మీరు ఇచ్చిన వాగ్దానాలు 68,700 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2 లక్షల కోట్లు లేదు. అప్పులతో 2,80,000 కోట్లు నడుపుతుంది బండి. ఈ 80,000 కోట్లు అప్పు. ఇప్పుడు మీరు ఇచ్చిన బడ్జెట్ 68,200 కోట్లు. దాదాపు 1,50,00,50,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆన్సర్ ఉందా? జవాబు ఉందా మీ దగ్గర? 9 లోకేష్ 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు అన్నారు. ఆ పాదయాత్రలో అపశకునంగా తారక రత్న ఎప్పుడు చనిపోయాడు? ఎక్కడ చనిపోయాడు? ఎందుకు డెడ్ బాడీని దాశారు? నేను ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు అందరికీ చెప్పాను, అక్కడ రాజకీయం చేయకూడదని. సిబిఐ ఎంక్వైరీకి మీరు రెడీ అయినా? లేదా సిఐడి ఎంక్వైరీకి మీరు రెడీ అయినా? ఎందుకో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు భయం ఉందో, లేకపోతే అప్పుడు తప్పుడు సలహాలు ఇస్తున్నారో, ఎందుకు ఆయన ఎంక్వైరీ చేయించలేదు 5 సంవత్సరాలు? ఎంక్వైరీకి మీరు రెడీ అయినా? 10వ ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. నాతో ఒక 1 అవర్ డిబేట్కి ఈ విషయాలు, ఈ సత్యాలు మాట్లాడడానికి నా శిష్యులు మీరు, నా మిత్రులు మీరు. నేను ఎంతో మద్దతు ఇచ్చాను మీకు, ప్రపంచమంతా తెలుసు. ఎన్నో దేశాలు మిమ్మల్ని తిప్పానని. బిల్ క్లింటన్ లాంటి అమెరికన్ ప్రెసిడెంట్ని మీకు పరిచయం చేశానని మీడియా ఓనర్స్ అందరికీ తెలుసు. మీరే చెప్పారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ని అప్పులు తీర్చాలంటే, అభివృద్ధి చేయాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలంటే, ఉచిత విద్య వైద్యం ప్రతి నియోజకవర్గంలో ఇవ్వాలి అంటే దానికి 1,50,000 కోట్లు ఎక్స్ట్రా డబ్బు కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు మీరు తేలేకపోయారు. మీ కొడుకు లోకేష్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అసలు ఆయనకు అనుభవమే లేదు. ఎందులోనైనా ఆయనకు అనుభవం ఉందా? మీలాంటి 100 మంది ఆయనకు కోచింగ్ ఇస్తే ఈ మధ్యన కొన్ని మాటలు నేర్చుకుంటున్నాడు. మాటలు రాని లోకేష్ చేతలు ఎలా చేయగలడు, పనులు ఎలా చేయగలడు? ఎస్, నిన్న మీరు దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టారు. ట్రైన్లు పెట్టారు, బస్సులు పెట్టారు, కార్లు పెట్టారు, జనాలను తోలారు పశువుల్లాగా. ఈ పశువులకు కూడా బుద్ధి లేదు. ఈ జనాలు వెళ్ళిన పశువులకు కూడా బుద్ధి